కృష్ణ జై. ఈ శరీరములో ఉండేటటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి పంచేంద్రియములు, మనస్సు ఏదో ఒక రంధ్రాన్ని వెతుక్కుని ఆయుర్దాయం అయిపోయిన తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వేరొక శరీరంలోకి ప్రవేశించేటటువంటి ప్రక్రియ అలా ఉంటుంది. ఇది ఎడతెరిపి లేకుండా ఎన్ని కోట్ల జన్మలో నడుస్తూ ఉంటుంది. అలా ఇక సంసార చక్రమునందు తిరగకుండా ఉండాలనేటటువంటి అనురక్తి ఎక్కడో ఎన్ని కోట్ల జన్మల తర్వాతో అంకురిస్తే అటువంటి వారు నైమిషారణ్య ప్రవేశానికి ఈశ్వరానుగ్రహం చేత అర్హత పొంది ఉంటారు తప్ప అంత తేలికగా నైమిషారణ్యంలోకి ప్రవేశించడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలలో నిద్ర చేయడం అంటే ఇక్కడ ఉన్నాను, ఒక సూర్యుడు ప్రకాశించిన పగటివేళ, చంద్రుడు ప్రకాశించినటువంటి రాత్రివేళ నేను ఈ ప్రదేశంలోనే నిద్ర చేశాను, ఉన్నాను అని చెప్పడం అంత తేలికగా సంభవం అయ్యేటటువంటి విషయాలు కావు. అటువంటి నైమిషారణ్య ప్రాంగణంలోకి ప్రవేశించడము అంటే సంసారం అనేటటువంటి చట్రము యొక్క ఇరుసు విరిగిపోతుంది. కాబట్టి ఇక సంసారము ప్రవర్తించదు. ఇక సంసారము ప్రవర్తించకుండా దగ్గర పడుతున్నాడు అనడానికి గుర్తేమి అని అడిగితే నైమిషారణ్యానికి వెడతాడు అని గుర్తు. అంత గొప్ప ప్రదేశంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. 88,000 మంది ఋషులు ఆ సమయంలో నైమిషారణ్యంలోకి ప్రవేశించారు అని వ్రాయబడి ఉంది. ఒకరు ఇద్దరు కాదు, 88,000 మంది. 88,000 మంది ఋషులకు శౌనకుడు కులపతి. అందుకే మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పరు, శౌనకాది మహర్షులు అంటారు. శౌనకునకు ఎందుకంత గొప్పతనం వచ్చింది? కొన్ని ప్రధానమైన విషయాలు చెప్తాను, మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. శౌనకుడు కులపతి. కులపతి అన్న మాటకు అర్థం 4 వేదాల్ని 6 వేదాంగములతో కలిపి చదువుకున్నటువంటి వాడై ఉండాలి. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము 4 వేదములను శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిషము అనబడేటటువంటి 6 అంగములతో కలిపి చదువుకున్నవాడు ఎవరుంటారో అటువంటి వ్యక్తిని కులపతి అంటారు. కేవలం చదువుకుంటే సరిపోదు. 11,000 మంది శిష్యులకి పాఠం చెప్తున్నవాడై 11,000 మంది శిష్యులకి అన్నపానాదులను ఏ ప్రయోజనం ఆశించకుండా తాను కల్పిస్తున్నటువంటి వాడై ఉండాలి. అంటే 11,000 మంది శిష్యుల యొక్క అన్నపోషణ నుండి సమస్త భారములు తాను స్వీకరించి వేదాన్ని నేర్పుతున్నటువంటి వాడెవరున్నారో అటువంటి వాణ్ణి కులపతి అని పిలుస్తారు. శౌనకుడు కులపతి. తన యొక్క శిష్యులతో ఈ నైమిషారణ్య ప్రాంగణంలో కుటీరములు నిర్మాణం చేసుకుని నిరంతరం భగవత్కార్యాలని నిర్వర్తిస్తూ ఉండేవాడు. అటువంటి వాడు హరికథాశ్రవణం కోసమని వెంపర్లాడిపోతూ ఉండగా సూత మహర్షి ఈ ప్రాంగణంలోకి ప్రవేశించారు. సూతుడు అంటే మహాభారతంలో మీరు విని ఉంటారు, వృత్తి చేత కూడా సూతుడు అంటారు. రథాన్ని నడిపేటటువంటి వాడికి సూతుడు అని పేరు. కానీ సూత మహర్షి వృత్తి చేత చెప్పబడిన సూతుడు కాడు. సూత అగ్నిసంభవ. ఆయన ద్రౌపదీదేవి మొదలైనటువంటి వాళ్ళు ఎలా కారణజన్ములై వచ్చారో అలా అగ్నికుండంలోంచి ఉత్పన్నమయ్యాడు. ఆ సూత మహర్షికి భగవత్ సంబంధమైనటువంటి సమస్త విషయములు వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత కరతలామలకములు. వ్యాసకృతమైనటువంటి పురాణములన్నీ తెలిసున్నవాడు. ఏ కాలమునందు ఎక్కడ ఏది మాట్లాడాలో బాగా తెలిసున్నవాడు. ఎప్పుడు ఏది మాట్లాడకూడదో తెలిసున్నవాడు. వేదమునందు ప్రమాణ బుద్ధి లేనటువంటి వాడి దగ్గర తత్సంబంధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించకూడదు, మాట్లాడకూడదు. అందుకే ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడేటటువంటి వాడు, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలిగినటువంటి వాడు సూతుడు. అది గురువుల యొక్క అనుగ్రహం చేత తప్ప అన్యథా వచ్చేటటువంటిది కాదు అని భాగవతంలోనే ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.